మాట్లాడుతూ అనిష్టానుసారంగా మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇది కాదు గొర్రెలు చేయవలసినటువంటి అంటున్నాడు. గొర్రెలు నన్ను గుర్తిస్తాయి, ఆ స్వరాన్ని ఆరాధిస్తాయి. ఎందుకంటే నేను జీవాన్ని ఇవ్వడానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి మా ఎవరిలో అనుకోని దోపిడీ చేసేవాడిని ఇష్టపడ్డాడు కదా. మగవాళ్ళు విభజించగలరు, హత్య చేయగలరు, నాశనం చేయడానికి మాత్రమే అలాంటి వారిని మనం అలాంటి వారిని మనం కాపాడుగా చూపిస్తాం. అసలైన కావాలని మనం గుర్తించాం. ప్రేమించే వాడిని, వీళ్ళు ఒకరిగా ఉన్నవాడిని, వీళ్ళ పుస్తకాలలో నచ్చుకుని పాల్పంచుకునే వాడిని మనం గుర్తించాం. ఆ వ్యక్తి గురించి ఆ నోటి కోసినట్లుగా కాబట్టి సహోదరి సహోదరుల ఈ మంచిగా పర్యావరణ ఈ ప్రాంతంలో పాల్గొన్నటువంటి మనం సరాత్మ పరిశీలన చేసుకుంటాం. ఆ క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా జీవిస్తున్నాం? ఆ క్రైస్తవ జీవితంలో నేను మంచి గొర్రెగా, మంచి బిడ్డగా, దేవుడి ఇచ్చినట్టుగా దేవుని స్వరాన్ని కాపాడిన స్వరాన్ని ఆలోచించే వ్యక్తిగా నేను ఉన్నానా లేదా? చూడండి, స్వేచ్ఛ కోసం చూసింది ఎవరో స్వరాన్ని ఏమైంది? ప్రాణాన్ని అధికారం కోసం చూసినప్పుడు, గురువుల కోసం చూసినప్పుడు, పదవుల కోసం చూసినప్పుడు శివరాలు గంటల్లో అక్కడే వెళ్తాం. కాబట్టి యొక్క మంచి పేరు చదువుతూ కాపాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే శివరాలకు వెళ్ళేది కూడా నరకానికి ప్రాణాన్ని కోరుకుంటాం. ఈ ప్రాణాన్ని దొంగని దోషం చేసేవాడిని నమ్మి వాడి మాట ప్రకారం నువ్వు వెళ్తూ నువ్వు కనుక ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే శివరానికి వచ్చేపోతుంది నరకమే. ఆ నరకంలో ప్రవేశించి నీ ప్రాణాలను కోల్పోతావా లేదంటే